సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. చాలా మందికి తాజ్ మహల్ చూడాలని చాలా ఆశగా ఉంటుంది. అదే తాజ్ మహల్ మనం చూడాలంటే ఆగ్రాకు వెళ్ళాలి. 7 వండర్స్ లో ఒకటి మన ఒక తాజ్ మహల్. అలాంటి తాజ్ మహలే మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో రాయలసీమలో ఉంటుంటే చాలా బాగుంటుంది కదా. అదేంటో తెలుసా అండి? అదిగో మన గోల్ గుమ్మచ్. కర్నూలులో తాజ్ మహల్ లాంటి గోల్ గుమ్మచ్ ఉంది. అదేంటో మీకు నేను చూపిస్తాను, వచ్చేసేయండి. సార్ అలాగే ఇప్పుడు మనం లోపల గోల్ గుమ్మచ్ లోపల ప్రాంగణం ఎలా ఉందో చూద్దాం సార్. లోపలికి ఇదే మన హైదరాబాద్ చార్మినార్ ఎంతో సంబరాలతో చేసుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే ఇక్కడ చరిత్ర దీని గురించి ఎక్కువగా ప్రజలకు తెలియలేకపోతున్నారు. కర్నూలు అంటే కేవలం కొండారెడ్డి బుర్జీ అనుకుంటారు. కొండారెడ్డి బుర్జీ కాదు, దాంతో పాటు ఇది కూడా చరిత్రగా కట్టడమే. కానీ ప్రజలకు తెలియకపోవడం వల్ల చాలా ఎవరు కూడా రావడం లేదు. కేవలము ఇది ఓల్డ్ టౌన్ ప్రజలు తప్ప కర్నూలులో ఉన్న మొత్తం మంది కూడా ఎవరికి కూడా చాలా మందికి తెలియదు. కనీసం మీ ద్వారానే తెలిసి ఇది ఒక కట్టడం, చారిత్రక కట్టడం ఉంది, దాన్ని కూడా సందర్శించాలి. ఎందుకంటే మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకోవడం వలన, దీని బాధ్యతలు చేపట్టడం వల్ల కనీసం ఇంతైనా దాన్ని సమర్థవంతంగా వాళ్ళు పని చేపిస్తున్నారు. లేకపోతే ఇంతకుముందు ఇంకా ఇక్కడ ఎన్నో చెడు ప్రభావాలు, ఇక్కడ చెడు ప్రేలు ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. సార్ అలాగే చూసాం పైన మొత్తం అంతా కూడా అప్పట్లో చూడండి సూపర్ కన్జంప్షన్ సార్. అప్పట్లో చాలా యొక్క పని నైపుణ్యం, వారి యొక్క కళాత్మక దృష్టి ఏ విధంగా చూడండి. ఇంత ఎత్తులో ఉన్నా కానీ ఎటువంటి ఆధారం మధ్యలో పిల్లర్స్ లేవు. అదే పిల్లర్ సాయం లేకుండా అప్పట్లో కట్టడం అంటే చాలా టెక్నాలజీ. అవును సార్, ఎంత టెక్నాలజీ ఉంది, అంత టెక్నాలజీ అవును సార్ లేదు. వారి యొక్క శ్రమ, వారి యొక్క దూరదృష్టి మనం ఎప్పుడైనా కానీ వాళ్ళను అభినందించక తప్పదు. కనీసం మనం ఆ విధంగా కట్టడాలు కట్టించుకోలేకపోతున్నాం. కానీ ఉన్నటువంటి దాంట్ని మనము సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గోల్ గుంబజ్ లోపల ప్రాంగణంలో ఉన్నామండి. చాలా సమాధులు అప్పట్లో మత గురువుల సమాధులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇవన్నీ అప్పట్లో సమాధులు అప్పట్లో ఉండేటివి, వారు ఉన్నప్పుడు కట్టించినవి, వారి బంధువులది, అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి యొక్క బంధువులది, సోదరులది, వారి మిగతా వారి కుటుంబ సభ్యులది అనమాట. ఓకే, ఇది కూడా అప్పట్లో కట్టింది. ఇప్పటివరకు చెప్పి చదువుకున్నాను సార్ చాలా. గోల్ గుమ్మచ్ కట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? మన గురువుగారైన కరీముల్లా గారి గురువుగారి కోసం మన గోల్ గుమ్మచ్ కట్టించారు వహాబ్ ఖాన్ గారు. ఇదిగో అండి మనకు కరీముల్లా గారి సమాధి. గురువుగారు గోల్ గుమ్మచ్ తిరస్కరించడంతో గురువుగారి సమాధి మన గోల్ గుమ్మచ్ పక్కన ప్రాంగణంలోనే మన కరీముల్లా గారి సమాధి నిర్మించారు. అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి గురువుగారైన సమాధి ఇక్కడే పెట్టారు, మనకు గోల్ గుంబ పక్కనే. సార్తో మాట్లాడతాం. సార్ చెప్పండి, మనకు కరీముల్లా గారి సమాధి ఇక్కడ ఎందుకు నిర్మించారు? ఎందుకు అంటే అది కట్టించింది ఆయన కోసమే అయినా, కానీ ఆయన లోపల ఖననం చేయడానికి నిరాకరించినారు. నేను చనిపోతే నాకు బయలు ప్రాంతంలోనే ఖననం చేయండి, ఒక 4 గోడల మధ్య ఆ విధంగా ఎటువంటి కట్టడాలు అవసరం లేదు. ఎందుకంటే వారు మహానుభావులు, వాళ్ళు ఎటువంటి ఏమంటారు దానికి, వాళ్ళకు ప్రచారానికి అవసరం లేదన్నమాట. వాళ్ళకు ఎవరు కూడా ప్రచారం కానీ రికమెండేషన్ కానీ అటువంటి ఏమీ అవసరం లేదు. అటువంటి వాళ్ళు ప్రాపంచిక సుఖాలను త్యాగించినవారు కాబట్టి వాళ్ళు బహిర్గత ప్రాంతంలోనే ఖననం కావడానికి అంగీకరించినారు. కాబట్టి ఆయనను ఇక్కడనే బయటనే ఖననం చేసినారు. తర్వాత అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి సోదరులు అబ్దుల్ వహాబ్ ఖాన్ చనిపోతే ఆ లోపలలోనే వాళ్ళకి ఖననం చేసినారు అన్నమాట అబ్దుల్ వహాబ్ ఖాన్ గారికి. ఇది మాత్రం అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి ఆధ్యాత్మిక గురువు అయిన హజరత్ సయ్యద్ షా కరీముల్లా షా ఖాద్రీ గారి సమాధి. ఓకే, చూసారు కదండి, మన వరల్డ్స్ టూరిస్ట్ డే సందర్భంగా మన కర్నూలు తాజ్ మహల్ గోల్ గుంబజ్ చూసాం కదా. చాలా అద్భుతమైన కట్టడం, చాలా అద్భుతంగా కట్టారు అప్పట్లో 400 సంవత్సరాల క్రితం నాటిది. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ ఒక టూరిజం ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, కర్నూలు.